హలో వ్యూవర్స్, ఈరోజు మనం డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ కోసం డిస్కస్ చేద్దాం. And I thank you all for watching all my previous videos, and do like, share and subscribe my videos. So diabetes in pregnancy. India is a diabetic capital. మన ఇండియాలో almost 16.5 pregnancies are having diabetes. అండ్ ఇదే కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే ఫ్యూచర్లో దిస్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 20% ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీస్ బికమింగ్ డయాబెటిక్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డయాబెటీస్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మనం డయాబెటీస్ రాకుండా ఏంటేంటి తీసుకోవాలి, ఏంటేంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మనకి డయాబెటీస్ వస్తే దాన్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఏంటి అసలు టెస్టింగ్ పద్ధతులు ఏంటి, అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అండ్ ప్రెగ్నెన్సీలో వాడాల్సిన మెడిసిన్స్, అండ్ డెలివరీ తర్వాత మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు మనం టెస్టులు చేసుకోవాలి, దీంతోపాటు ఫీటల్ మానిటరింగ్ ఎట్లా చేయాలి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందరూ కామన్గా అడిగే క్వశ్చన్స్, మేడం డయాబెటీస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చింది, ఇది మనకి ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందని. ఎస్, almost 50% of women they have the continuation of diabetes in future. రీజన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడు సరిగ్గా ట్రీట్ చేసుకోకపోయినా, డైట్ పాటించకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా మళ్ళీ ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ మనం అసలు డయాబెటీస్ అంటే ఏంటి అని డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ ఉంటుంది ఆఫ్ వేరింగ్ డిగ్రీస్, అండ్ దిస్ ఆల్సో ఇస్ బేస్డ్ ఆన్ ద ఆన్సెట్ అండ్ ద టైమింగ్. అంటే ఎప్పుడు మనం దాన్ని రికగ్నైజ్ చేసాం ప్రెగ్నెన్సీలో, జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అయిన తర్వాత, లేకపోతే 4th మంత్లో కానీ 5th మంత్, లేకపోతే ఇన్ లేట్ ప్రెగ్నెన్సీస్. దీన్ని బట్టి మనం ఈ డయాబెటీస్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అదే డయాబెటీస్ మనకి 20 weeks లోపే తెలిసిందనుకోండి, దాన్ని మనం ఓవర్ట్ డయాబెటీస్ అంటాం. అంటే వీళ్ళకి ముందే డయాబెటీస్ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డయాబెటోజెనిక్ స్టేట్. ప్రెగ్నెన్సీలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి తినకముందు ఫాస్టింగ్ హైపోగ్లైసీమియా, అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఆకలి షుగర్ లెవెల్స్ పడిపోతాయి, తినిన తర్వాత వెంటనే పోస్ట్ ప్రాండిల్ హైపర్గ్లైసీమియా కండిషన్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇట్స్ బీయింగ్ ఎ డయాబెటోజెనిక్ స్టేట్, సో మనకి ఎక్కువగా వీఆర్ ప్రోన్. అండ్ కంపారిటివ్లీ మన ఇండియా ఇస్ అ డయాబెటిక్ క్యాపిటల్ అండ్ హబ్ బికాస్ ఆఫ్ అవర్ ఈటింగ్ హ్యాబిట్స్. మనం తీసుకునే ఫుడ్ ఎక్కువగా రైస్ క్వాంటిటీ, ఆ రైస్లో ఏముంటుంది కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్. సో దీనికి వచ్చే ఇంటాలరెన్స్ మనకి డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ మనం ఎలా అప్రోచ్ అవుతామంటే ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. సో దీన్ని మనం ట్రీట్ చేయడానికి ఇట్ ఇన్వాల్వ్స్ అ గ్రూప్ ఆఫ్ ఫిజిషియన్స్, డైటీషియన్స్, న్యూట్రిషనల్ స్పెషలిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్. దీంతో పాటు కొంచెం ఎక్సర్సైజ్, యోగా టీచర్స్ ఎక్సెట్రా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో మన డయాబెటీస్కి ఎందుకు భయపడాలంటే ఇట్ హ్యాస్ గాట్ మెటర్నల్ ఇంప్లికేషన్స్. అంటే మదర్కి కొన్ని కాజెస్, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, బేబీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో మదర్కి వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటంటే మదర్ హూ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ వాళ్ళకి హైపర్గ్లైసీమియా, అంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు, మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ, సో స్పాంటేనియస్గా అబార్ట్ అయిపోవడం, ప్రీటర్మ్ లేబర్స్ వచ్చే ఛాన్సెస్, అంటే డెలివరీ టైం కాకముందే వాళ్ళకి డెలివరీ లేకపోవడం, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్, PIH అంటాము. అండ్ దీంతోపాటు పాలీహైడ్రామియాస్, అంటే ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు శాతం చాలా ఎక్కువగా ఉండడం. ప్రాబ్లం ఏంటి, ఉమ్మనీరు శాతం ఎక్కువగా ఉంటే గర్భసంచిలో ఉండే బేబీ ఉంటుంది కదా, ఉమ్మనీరు అన్నది ఎక్కువగా ఉంటే ఇట్స్ లైక్ అ ఫిల్డ్ బలూన్ విత్ ద బేబీ ఇన్సైడ్. సో ఎప్పుడైనా ఫిల్డ్ బలూన్స్ ఏమవుతుంది, ఏదైనా చిన్న కన్నం పడితే వెంటనే డీకంప్రెస్ అయిపోతుంది. సో అలాంటి సమయాల్లో మనకి పాలీహైడ్రామియాస్ ఉండి ఏదైనా డీకంప్రెషన్ అయితే కార్డ్ ప్రొలాప్స్ అంటాం. అంటే బేబీ ఒక
కార్డ్ కానీ ప్రొలాప్స్ అయిపోతే బేబీకి ప్రాబ్లం అవుతుంది అండ్ బేబీ ఈజ్ ఇన్ టైర్ డేంజర్. వెంటనే దే షుడ్ మీట్ అ గైనెక్ ఆబ్స్టెట్రిషియన్, వెంటనే డెలివర్ చేసుకొని ఐఎన్ఐసీయూ సెటప్లో పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఇమ్యూనో కాంప్రమైజ్, ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్. దాంతోపాటు డయాబెటీస్ ఉంటే ఫర్దర్గా ఇమ్యూనిటీ తగ్గి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని ఏవైనా నరాల్ డిసీజెస్ ఇట్లాంటి ఏవైనా ఉన్నా కూడా ఈ డయాబెటీస్ సోకడం వల్ల ఆ డిసీజెస్ ఫర్దర్గా బ్యాడ్ అయ్యే అవకాశం, దే విల్ ప్రోగ్రెస్ అండ్ ఫర్దర్ వర్సన్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెడ్లీ కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ కీటోయాసిడోసిస్. ఇందులో ఏమవుతుందంటే షుగర్స్ ఎక్స్ట్రీమ్లీ హై వెళ్ళిపోతాయి, అరౌండ్ 400-500 అలా షూటప్ అయిపోయి బ్రీదింగ్ ఎసిడాటిక్ బ్రీదింగ్ ఉంటుంది. అండ్ తర్వాత పీహెచ్ లెవెల్స్ అంటాం, అది అసిడిక్ అంటే <7.3కి పడిపోయి బాడీ యొక్క మెటబాలిజం మొత్తం ఆల్టర్ అయిపోయి షీఈస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇంకా డెత్ బెడ్ దాకా వెళ్తారు. సో అలాంటివి ఇమీడియట్గా అటాక్. దీస్ ఆర్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ మనం బేబీకి వచ్చే కాంప్లికేషన్స్. బేబీకి వచ్చే మెయిన్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఒకవేళ ఇది లేట్గా వచ్చితే జెస్టేషనల్ డయాబెటీస్ అయితే వీళ్ళకి వచ్చేది మ్యాక్రోజోమిక్ బేబీస్. ఎందుకంటే ఈ బేబీస్ నార్మల్ బేబీస్ కన్నా బిగ్ బేబీస్ ఉంటారు. దీస్ ఆర్ బిగ్ ప్లమ్ బేబీస్. మనం అనుకోవచ్చు అమ్మ బాబాయ్ వీళ్ళ బేబీకి ఎంతో బుజ్జిగా ఎంతో బాగుందని, బట్ దర్ ఈస్ ఆల్వేస్ అ కాజ్ బిహైండ్ దట్. బికాస్ ఆఫ్ మదర్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బేబీకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్సులిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల వీళ్ళకి వచ్చే కాంప్లికేషన్ ఇస్ మ్యాక్రోజోమిక్ బేబీస్. ఇలాంటి బేబీస్కి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఇవి పెద్ద సైజు ఉంటాయి, దీనివల్ల వీళ్ళకి నార్మల్ డెలివరీ కష్టం ఉంటుంది. ఈ బేబీస్కి ఫీటల్ మారబిలిటీ ఎక్కువ. లైక్ నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు వీళ్ళ షోల్డర్స్ చాలా బ్రాడ్గా ఉంటాయి. సో హెడ్ వచ్చేస్తుంది కానీ బేబీ షోల్డర్ దిగదు కిందకి, దాన్ని షోల్డర్ డిస్టోర్షన్ అంటాం. సో దానికి కొన్ని మెనూవర్స్ చేయడమో లేకపోతే మళ్ళీ పైనుంచి సిజేరియన్ చేయడం. సో దీనివల్ల ఫీటల్ మారబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మదర్స్ ఎక్కువగా సిజేరియన్ సెక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ కమింగ్ ఇంటూ ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్స్. అంటే డెలివరీ ఆల్మోస్ట్ 40 వీక్స్కి టర్మ్ అంటాం. అంటే ఎనీ ప్రెగ్నెన్సీస్ మోర్ దెన్ 37 to 40 వీక్స్ వరకు ఉంటే ద టర్మ్ ప్రెగ్నెన్సీస్. కానీ డయాబెటీస్ ఉంటే ఆ మదర్కి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దాంతోపాటు బేబీకి కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకి ఈ షుగర్ లెవెల్స్ కానీ చాలా హై ఇనిషియల్గా ఉండి మదర్ ఆల్రెడీ డయాబెటిక్ మదర్ హూ బికేమ్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. రీజన్స్ ఏంటంటే అలాంటి మదర్స్కి బేబీస్కి 2 ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే IUGR బేబీస్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్స్. బేబీ నార్మల్గా ఒక పర్టిక్యులర్ జెస్టేషనల్ ఏజ్కి బేబీ ఒక సైజ్ ఉండాలి అని కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ IUGR బేబీస్ ఏంటంటే గ్రోత్కి అప్రోప్రియేట్గా ఉండవు, అవి చిన్నగా ఉంటాయి బేబీస్. దాంతోపాటు ఎంతో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి, బ్రెయిన్ స్పేరింగ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి. సో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకుండా బేబీ సమంగా గ్రో అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మదర్స్కి వచ్చేది నెక్స్ట్ కాంప్లికేషన్స్లో బేబీకి ఎనామలస్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ షుగర్ సైడ్ మెయిన్గా ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. సో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. అండ్ వెరీ కామన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏంటంటే స్పెసిఫిక్ ఫర్ డయాబెటీస్ ఏంటంటే సాక్రిల్ ఏజెనసిస్. సో కార్డల్ సిండ్రోమ్ అంటాము. సో ఇందులో ఏంటంటే పాము తోకలాగా ఉంటాయి బేబీస్. సో అదొక కామన్ కాంప్లికేషన్. దీంతోపాటు బేబీకి కార్డియాక్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లైక్ వెంట్రికులర్ హార్ట్ డిఫెక్ట్స్, సెప్టల్ డిఫెక్ట్స్ కానీ, అండ్ అదర్ యానెన్కెఫలీస్, హోలోప్రోసెన్సెఫలీస్, ఇవన్నీ డిఫరెంట్ అనామలీస్. సో డయాబెటీస్ని మనం ముందుగా కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ గుడ్ బేబీస్. కమింగ్ టు స్క్రీనింగ్. సో మన ఇండియాలో బీయింగ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ యూనివర్సల్ స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి డయాబెటీస్ సోకితే ఇది నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో మన దగ్గర ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తే ఫస్ట్ ఇనిషియల్ యాజ్ ఎర్లీ యాజ్ 8 వీక్స్కి వీ హ్యావ్ టు డూ అ స్క్రీనింగ్ టెస్ట్. అది ఎలా చేస్తామంటే ర్యాండమ్గా ఒక RBS లెవెల్ తీసుకొని HbA1c అంటే
3 months నుంచి హెమోగ్లోబిన్ కంటెంట్ ఎలా ఉందో, షుగర్ కంటెంట్ ఎంత ఉందో అది మనకి తెలుస్తుంది, షుగర్ లెవెల్ విత్ ద మీన్ బ్లడ్ గ్లూకోజ్. సో ఐడియలీ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 6.5. అదే కానీ మోర్ దాన్ 6.5 ఉంటే దే ఆర్ డయాబెటిక్. 5.8 to 6.5 ఉంటే దే ఆర్ ప్రీ డయాబెటిక్. అండ్ లెస్ దాన్ 5.8 ఉంటే దే ఆర్ నాట్ డయాబెటిక్. ఇదొక క్లాసిఫికేషన్. And anyone having HbA1c more than 10, our pregnancies we have to terminate, because డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇందాక చెప్పుకున్నట్టుగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్ కానీ, కార్డియోజెనసిస్ ఏవైనా అయి ఉండొచ్చు. అండ్ యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ నేను రెగ్యులర్గా చూసే కేసెస్లో కూడా ఎనీథింగ్ మోర్ దెన్ 10 ఉంటే నేచర్ ట్రైస్ టు automatically eliminate. So we had a case recently. So she underwent spontaneous abortion because tana diagnosed aina time ki tana HbA1c levels was around 11, though she was started on insulin, but we could not salvage the pregnancy. అండ్ ఇంకొకటి మన ఇండియాలో ఫాలో అయ్యేదంటే డిప్సీ గైడ్లైన్స్. దీని ప్రకారం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెడ్ స్టేటస్, అంటే పేషెంట్ తినిందా తినకపోయినా సంబంధం లేకుండా మన ఓపీకి వస్తే వాళ్ళకి 75 grams గ్లూకోజ్ ఇస్తాం, ఓరల్ గ్లూకోజ్ ఎన్హైడ్రస్ ఫామ్. గ్లూకోజ్ తాగిన తర్వాత 2 hours అయితే బ్లడ్ టెస్ట్ చేసి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తాం. ఒకవేళ అది మోర్ దెన్ 200 ఉంటే దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ బీయింగ్ డయాబెటిక్. అదే 140 to 200 మధ్యలో ఉంటే దే ఆర్ ప్రీ డయాబెటిక్ ఆర్ ఇంపెండింగ్ డయాబెటిస్ మెలిటస్ అని అంటాం, ఆర్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్. అండ్ లెస్ దెన్ 120 ఉంటే నాన్ డయాబెటిక్. అండ్ 120 to 140 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్. సో మోర్ దాన్ 200 ఉంటే మన వెంటనే వాళ్ళని ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసేస్తాం. అండ్ రిమెంబర్ ఫర్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఇవ్వగలిగే ఓన్లీ మెడిసిన్ ఏంటంటే ఇన్సులిన్. దెర్ ఇస్ నో అదర్ ఓరల్ మెడికేషన్స్. ఇంకా టెక్స్ట్ బుక్స్లో అంటారు మెట్ఫార్మిన్ ఇవ్వచ్చు, గ్లైబ్యూరైడ్ ఇవ్వచ్చు, బట్ దే ఆర్ నాట్ ప్రూవెన్. బట్ ఓన్లీ ద బెస్ట్ మెడిసిన్ విచ్ ఆల్ ఎండోక్రైనాలజిస్ట్ టెల్ us is, అంటే మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఇన్సులిన్. సో దట్ ఈస్ ఐదర్ త్రూ డైలీ ఇంజెక్షన్స్ విత్ ఇన్సులిన్ ఫామ్, బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్. సో ఇట్లా ఉంటుంది. సో ఇది మనం నెక్స్ట్ చెప్పుకుందాం. దీంతోపాటు ఒకవేళ రొటీన్గా ఇది ఓకే, ఇది కాకుండా 7th month 8th month అరౌండ్ 24-25 weeks మధ్యలో జీటీటీ అని అంటాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఇది ఎలా ఉంటుందంటే పేషెంట్ని మనం ఫాస్టింగ్లో రమ్మంటాం. ఫస్ట్ ఫాస్టింగ్కి బ్రష్ చేయకుండా ఇంకా పాచిమోహంతో రమ్మని చెప్పి మార్నింగ్ వాళ్ళకి ఒక శాంపుల్ తీస్తాం, బ్లడ్ శాంపుల్ వినస్. సో ఫాస్టింగ్లో ఒక బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్, తర్వాత సేమ్ 75 grams గ్లూకోజ్ ఇచ్చాక మళ్ళీ 1 hour పోయాక మళ్ళీ బ్లడ్ యూరిన్, ఇంకొక 1 hour సెకండ్ అవర్కి మళ్ళీ బ్లడ్ యూరిన్. ఇలా చేసినప్పుడు దీని తాలూకు వాల్యూస్ మనం చూసుకుంటాం. సో ఫాస్టింగ్ వాల్యూ లెస్ దాన్ 92 ఉండాలి. ఆఫ్టర్ 1 hour వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 180. And after 2 hours the value should be less than 153 with no detectable glucose levels in the urine. So దీని బట్టి మనం చెప్పగలం. సో దీనికన్నా ఏ ఒక్క వాల్యూ అయినా డిఫరెన్స్ వస్తే they are classified as diabetes and they should be started on treatment. So remember, treatment as already told, it is always insulin. సో యాంటీనేటల్ సర్వైలెన్స్ రొటీన్గా మనం చేసుకునే స్కాన్స్. ఎనీ అదర్ పర్సన్ అన్నట్టుగా డయాబెటీస్ ఉంటే కూడా ఫస్ట్ 3 months ఎండ్లో మనం నూకల్ ట్రాన్స్ఫ్లూయెన్సీ ఎన్టీ స్కాన్లో ఎన్టీ నూకల్ థిక్నెస్ లెస్ దాన్ 3 mm, ఇది మనం 11 weeks నుంచి 13 weeks 6 days మధ్యలో చేసుకోవాలి. దాంతోపాటు మనం నేజల్ బోన్ ఫామ్ అయిందో లేదో చెక్ చేస్తాము. ఇంకా కొన్ని 2-3 పారామీటర్స్ ఉంటాయి, లైక్ ట్రైకస్పియర్ రిగర్గిటేషన్, డాక్టర్స్ వినోసిస్లో ఏమైనా వేవ్ ఫార్మ్స్. అండ్ డయాబెటీస్ ఉన్నాం అంటే ఆల్రెడీ డయాబెటీస్ ముందే తెలిస్తే వీళ్ళకి ఎర్లీ టిఫా ఇస్ అడ్వైజ్డ్, దట్ ఈస్ బిట్వీన్ 19 to 20 weeks. సో ఎర్లీగా మనం టిఫా స్కాన్ చేసుకొని దాన్ని బట్టి ఒకవేళ ఏదైనా అనామలీ ఉంటే అది ఆ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడం కానీ, లేకపోతే త్రూ ఫీటోస్కోపిక్ ప్రొసీజర్స్ దాన్ని మనం ట్రీట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. తర్వాత మనం
అండ్ రొటీన్గా స్కాన్స్ అని మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటాం అంటే యాజ్ అ రొటీన్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్కాన్ వీ కెన్ గో ఫర్ గ్రోత్ స్కాన్స్ అట్ 28 వీక్స్. అండ్ కొంతమందికి ఒకవేళ మనం కార్డియాక్ అబ్నార్మాలిటీ ఏదో మనం చూసుకోవాలి అని అనుకుంటే బేబీలో 24 to 26 వీక్స్ మధ్యలో ఫీటల్ ఎకో 2D ఎకో చేయించుకోవచ్చు, అంటే ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ కూడా చేయించుకోవచ్చు, the echography. And then next 28 weeks ki growth scan, 33 weeks ki growth scan with monitoring the fetal Dopplers. And next coming into how to treat. So as ముందే చెప్పినట్టుగా సో మనకి ఈ డయాబెటీస్ రావడానికి రీజన్ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్. సో ఇది మనకి కార్బోహైడ్రేట్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వేర్ ఫ్రమ్ ది డైట్. సో డైటరీ రిక్వైర్మెంట్ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. Any pregnant women who are diagnosed with diabetes, the pre-diabetes or glucose impaired glucose tolerance ఉన్నప్పుడు మనం ఫస్ట్ MNT అంటాం, అంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. దిస్ షుడ్ బి గివెన్ ఫర్ ఫస్ట్ 2 weeks. ఈ టైంలో మనం ఏం చెప్తామంటే మదర్స్కి డైట్కి వీళ్ళకి ఒక క్యాలరిక్ అంటే వీళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఆర్ వీళ్ళ బిఎంఐని బేస్ చేసుకొని వీళ్ళు రోజుకి ఇంత క్యాలరీస్ తినాలి అని చెప్పేసి వీ హ్యావ్ అ క్యాలిక్యులేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ బిఎంఐ ఇస్ బిట్వీన్ 20 to 25 అనుకోండి, వీళ్ళకి మనకు ఒక రోజుకి ఒక 2000 to 3000 కిలో క్యాలరీస్ ఆఫ్ డైట్ తీసుకోవాలి అని మనం ఒక ఫార్ములేషన్ చేసుకుని ఉంటాం. అదే ఒకవేళ వీళ్ళ బిఎంఐ కానీ 25 to 30 ఉంటే వీ ఆస్క్ దెమ్ టు హ్యావ్ కొంచెం తక్కువ, అంటే అరౌండ్ సమ్ 1800 to 2000 కిలో క్యాలరీస్ మధ్యలో వీళ్ళ డైట్ కన్జ్యూమ్. సో బేస్డ్ ఆన్ దేర్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి క్యాలరిక్ రిక్వైర్మెంట్స్ని ఒక డైటీషియన్ వీల్ గివ్ ఎ డైటీషియన్ చార్ట్. దాని తర్వాత ఎక్సర్సైజ్, వీళ్ళని డైలీ ఒక 30 minutes కార్డియో ఎక్సర్సైజ్ చేయమంటాం. లైక్ సింపుల్ వాకింగ్, జస్ట్ నార్మల్ వాకింగ్ చేయాలి. చేస్తే డెఫినెట్గా దే స్టార్ట్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్ అండ్ వీళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 2 weeks తర్వాత మళ్ళీ మనం FBS అంటే ఫాస్టింగ్లో, PPBS 2 hours ఆఫ్టర్ దాట్ మనం మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం. అండ్ ఇఫ్ దోస్ ఆర్ ఆల్సో, అంటే ఫాస్టింగ్ మనం ఎప్పుడు ఐడియలీ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ లెస్ దెన్ 92 అండ్ PPBS లెస్ దెన్ 120 ఈజ్ అవర్ టార్గెట్. సో ఇది కానీ రీచ్ అవ్వకపోతే ది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ వీ విల్ షిఫ్ట్ హర్ టు ఇన్సులిన్స్. సో ఇన్సులిన్స్ రకరకాల టైప్స్ ఇన్సులిన్స్ ఉంటాయి, లైక్ రెగ్యులర్ ఇన్సులిన్స్ ఉంటాయి, మిక్స్డ్ ఇన్సులిన్స్ ఉంటాయి, ర్యాపిడ్ ఇన్సులిన్స్ ఉంటాయి, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద క్లినిషియన్, అంటే ఎండోక్రైనాలజిస్ట్ని బేస్ చేసుకొని ఏ పేషెంట్కి ఎట్లా సూట్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు డోస్ అడ్జస్ట్ చేస్తారు. సో ఇనిషియలీ ఇన్సులిన్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మనం పేషెంట్ని అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేసి 7 sugars మానిటరింగ్ అని ఉంటుంది. అంటే ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ ఎంత ఉంది, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్, అండ్ అర్ధరాత్రి 2 గంటలకి. సో ఇట్లాగా 7 sugars మానిటరింగ్ చేసుకొని వీళ్ళకి మనం ఇన్సులిన్ స్టార్ట్ చేసుకొని సో దట్ ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్ చేసి అప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. సో ఎవ్రీడే దే హ్యావ్ టు డూ షుగర్ టెస్టింగ్. అయితే ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ద షుగర్ వాల్యూస్ అండ్ హౌ దే మానిటర్ అవన్నీ చూసుకొని వాళ్ళకి షుగర్ ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. లైక్ కొంతమందికి ఎవ్రీ 3 daysకి ఒకసారి షుగర్స్ చెక్ చేసుకోమంటాం, కొంతమంది డైలీ చెక్ చేసుకోమంటాం, కొంతమంది వీక్లీ వన్స్ చెక్ చేసుకోమంటాం. బేస్డ్ ఆన్ ద టైమ్ వెన్ దే వర్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ అండ్ వాట్ ఆర్ ద హై షుగర్ బేస్డ్ ఆన్ ద ఇన్సులిన్ డోస్ అండ్ అసలు ఎప్పుడు ఇంకా ఎన్నాళ్ళు డెలివరీకి ఇంకా ఎంత టైం ఉంది దీన్ని బేస్ చేసుకొని మనం చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి కంపల్సరీ హైపోగ్లైసిమిక్, అంటే ఇన్సులిన్ ఇవ్వగానే చాలామందికి షుగర్ టపీని పడిపోతాయి. సో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ని కూడా మేము చెప్తాము, లైక్ సడన్గా కళ్ళు తిరగడం కానీ, వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పి అట్లాంటివి వస్తూ ఉంటాయి. సో వెంటనే వాళ్ళ పక్కన ఏదైనా షుగర్ ప్యాకెట్ కానీ, ఒక జ్యూస్ కానీ, ఒక చాక్లెట్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. సో అది కూడా మేము పేషెంట్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యాజ్ ఏ రొటీన్ ప్రెగ్నెన్సీ లాగా వీళ్ళకి ఒక ఎక్స్ట్రా డేంజర్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న మదర్స్కి
బేబీస్కి సడన్ ఐయుడి అయ్యే ఛాన్స్, అంటే బేబీ సడన్గా అకస్మాత్తుగా టర్మ్లో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాబెటిక్ ప్రెగ్నెన్సీస్ని మేము ఎప్పుడు డెలివరీ లాస్ట్ డేట్ వరకు లాగం. ఒక్కసారి బేబీ మెచ్యూర్ అయిపోయింది అనుకోండి 37 or 38 వీక్స్, మిమ్మల్ని ఎలెక్టివ్గా ఇండ్యూస్ చేసేస్తాం నార్మల్ డెలివరీకి. అండ్ డెలివరీ అప్పుడు కూడా వీడు ఎవ్రీ అవర్లీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి ఇన్సులిన్ డోస్ని టైటరేట్ చేసుకుంటూ చూసుకుంటాం. సో వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ. ఈ బేబీస్ పెద్దగా ఉంటారు కాబట్టి ఈ బేబీస్కి ఆకలి ఎక్కువ ఉంటుంది. సో నియోనేటల్ హైపోగ్లైసీమియా అండ్ సర్టెన్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే బేబీ పుట్టంగానే బేబీకి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని అవసరమైతే డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్స్ కానీ అట్లాంటి ఫీడింగ్ ఇమీడియట్గా ఇనిషియేట్ చేయడం. ఎందుకంటే హైపోగ్లైసీమియా ఈజ్ వెరీ డేంజరస్. అంటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటే బ్రెయిన్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల బేబీస్కి సీజర్స్ వచ్చి బ్రెయిన్ యాక్టివిటీ అంటే న్యూరో డెవలప్మెంటల్ డీలేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ మదర్స్ షుడ్ బి డెలివర్డ్ ఇన్ అ సూపర్వైజ్డ్ ప్లేస్ వేర్ అ 24/7 నియోనటాలజిస్ట్ ఇస్ అవైలబుల్. ఓకే, సో డయాబెటీస్ గురించి అంత మీరు తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాము. అండ్ అ లాస్ట్ పాయింట్ టు మెన్షన్, డెలివరీ అయిపోయిన తర్వాత మదర్స్కి కూడా మనం షుగర్స్ చాలా వరకు నార్మల్ అయిపోతూ ఉంటాయి. మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ అవసరమైతే ఇన్సులిన్ పెడతాము. లేదంటే దెన్ వీ కెన్ షిఫ్ట్ టు ఓరల్ టాబ్లెట్స్ లైక్ మెట్ఫార్మిన్ అవి స్టార్ట్ చేసుకుంటూ 6 వీక్స్ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి షుగర్ టెస్ట్ చేస్తాం. ముందు చెప్పుకున్నట్టుగా జీటీటీ చేస్తాం విత్ 100 grams చేస్తాం. ప్రెగ్నెన్సీ లేదా 75, నాట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే 100 grams గ్లూకోజ్తో జీటీ టెస్ట్ చేసుకొని అండ్ అవన్నీ నార్మల్ వచ్చినాయి అంటే దాట్స్ ఇట్, షీ హ్యాస్ గాట్ నో డయాబెటీస్. అంటే ఇదేమి ప్రాబ్లం అవ్వలేదు. అండ్ ప్రెగ్నెన్సీస్తో అక్కడ ఆ ఎపిసోడ్ క్లియర్ అయిపోయింది. సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అది ప్రెగ్నెన్సీ అవ్వని ప్రెగ్నెన్సీ కాకపోని డయాబెటీస్ ఒక్కసారి మన అటాక్ అయితే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషలీ విత్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్. సో మనం బిర్యానీస్ తింటాము, ఆ తర్వాత మనం తినే ప్రతిదీ ఇడ్లీ దోశ అన్నిట్లో రైస్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు రెడ్యూస్ ద రైస్ కంటెంట్ అండ్ గో విత్ మోర్ ఆర్గానిక్ ఫుడ్స్ వేర్ కార్బోహైడ్రేట్ కంటెంట్ని రెడ్యూస్ చేసుకుంటూ డైలీ ఎక్సర్సైజ్ చేయండి. అట్లీస్ట్ 30 minutes a day for about 5 days in a week. అంటే 150 minutes brisk walk or try to burn at least 200 to 300 kilocalories. మీరు బర్న్ చేయగలిగితే డెఫినెట్లీ యూ కెన్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ బై నాట్ బీయింగ్ ఎనీ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ డయాబెటీస్ వన్స్ ఇట్ హ్యాస్ అటాక్డ్ యూ. ఓకే, సో డయాబెటీస్ని భయపడక్కర్లేదు, మీరు జయించవచ్చు. యూ కెన్ లివ్ హ్యాపీలీ విత్ డయాబెటీస్ విత్ ఓన్లీ సింపుల్ థింగ్స్, ఎక్సర్సైజ్ అండ్ డైట్ అండ్ ప్రాపర్ డాక్టర్ అడ్వైస్ ఫాలో అవుతూ రెగ్యులర్గా మెడికేషన్స్ యూస్ చేస్తే యూ కెన్ అవాయిడ్ ఆల్ ద కాంప్లికేషన్స్ విచ్ కుడ్ బి కాస్డ్ బై డయాబెటీస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు కానీ ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద ఒక గంట ఉంటుంది కదా, ఠగిమని కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ G Naga Sudha Lakshmi.